సవిత గారు, నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ అండి. మీరు మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే మార్నింగ్ నుంచి మీరు అక్కడ ఉన్న విధానం కావచ్చు చూస్తే, వాళ్ళకి ఒకే ఒక కొడుకుని విన్నాము. ఈ రోజు మీరు ప్రవర్తించిన తీరు చూస్తే ఆ కుటుంబంలో పెద్ద కూతురులాగా వ్యవహరించారు ప్రతిదీ కూడా. ఏమనిపించింది మురళీ నాయక్ మీ నియోజకవర్గం, మీరు మంత్రిగా ఉన్నారు ఏపీకి? సార్, ఒక పక్క అయితే మా నియోజకవర్గానికి, మా జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికే గర్వంగా ఉంది సార్. మరి తల్లిదండ్రులు నిజంగా ఆ రోజు ముందు నుంచి ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి నేను ఆర్మీగానే చనిపోవాలన్నది ఆ అబ్బాయి కోరిక. మరి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప వీరుడు మురళీ నాయక్. మరి యువత కావచ్చు, మనం అందరూ ఆ అబ్బాయికి స్ఫూర్తిగా ఉండాలి. మరి వారు తల్లిదండ్రులకు ఎల్లవేళలా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి వారి నిజంగా అలాంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మీరు కూడా గొప్పవారి అనే విషయం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందనే విషయం కూడా తెలియజేశారు. అదే విధంగా ఆ అబ్బాయిది రేపటి రోజున మధ్యాహ్నానికంతా ఇక్కడికి చేరుతారు. మరి అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నామండి.